హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ మైసూర్లో ఉన్న మరో ప్రపంచం ఇది. మరి ఈ ప్రపంచంలో మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఎట్లా ఎంజాయ్ చేసాం, అదంతా ఈ వీడియోలో చెప్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ మైసూర్ సిటీ సెంటర్లోనే ఉంటుంది. ఇదిగో ఇది ఎంట్రన్స్. ఇట్లా ఫిష్ ఆకారంలో డిజైన్ చేశారు ఎంట్రన్స్ని. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. లోపల కూడా చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 249 రూపీస్ ఛార్జ్ చేశారు. సో చాలా బాగుంది. ఒక రీజనబుల్ అని అనిపిస్తుంది. చూద్దాం మరి. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత జనరల్గా సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉంటారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇగో విరిగిపోయిన టైటానిక్ బొమ్మ ఒకటి పెట్టారు నీళ్ళల్లో. అండ్ అది ఎట్లా డ్యామేజ్ అయిందో అదంతా ఉంది. అట్లాగే ఇక్కడ కనిపించేవి యాక్చువల్గా నేను ఫిషెస్ బొమ్మలు అనుకున్నా, కానీ అవి నిజంగా ఫిషెస్. సో జనరల్గా బొమ్మలు అట్లా పెట్టి ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నారు అనుకున్నా. ఇది చూడండి, మూవ్ అవుతుంది. నేను ఈ సీన్ చూసిన తర్వాత ఓకే, నిజంగా ఫిషెస్ లోపల ఉన్నాయని డిసైడ్ అయ్యా. ఈ అక్వేరియంలో చూడండి, చిన్న చిన్న ఫిషెస్ డిఫరెంట్ కలర్స్లో. అసలు ఏదో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుగా ఉన్నాయి ఒక్కొక్కటి. కాకపోతే ఇది గాడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో చూడండి ఆ కలర్స్, మల్టీ కలర్స్ చేపలన్నీ. అండ్ నేను ఆ మిర్రర్ మీద ఇట్లా టచ్ చేసి ట్రై చేసి అవి ఏమైనా రెస్పాండ్ అవుతాయో అని. అస్సలు రెస్పాండ్ అవ్వట్లే. పొరా నీలాంటి వాళ్ళని ఎంతమంది చూసినాం అన్నట్టు చూస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఉన్న ఫిషెస్ని చూడండి. బయట జీబ్రాలు తిరుగుతుంటాయి కదా అడవిలో, సేమ్ అట్లాగే కాదు వాటర్లో. సో బ్లాక్ గోల్డ్ కలర్ గీతలతోటి భలే ఉన్నాయి ఇవి కూడా. ఈ అక్వేరియంలో డిఫరెంట్ కలర్స్లో ఫిషెస్ అన్నీ ఉన్నాయి. నాకు దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్స్ అవి గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఫిష్ బొమ్మ వేస్తే ఎదుర్కొండా ఏ కలర్ కనిపిస్తే ఆ కలర్ వేసేసేవాళ్ళం. సో రెడ్, గ్రీను, ఎల్లో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. పక్కన ఇంకో ఎక్వేరియంలో అన్ని జెల్లీ ఫిష్లు పెట్టారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. కాకపోతే బయట ఈ జెల్లీ ఫిష్లు చాలా డేంజర్. జస్ట్ తగిలిందంటే చెయ్యి వాచిపోతుంది. కానీ చిన్న చిన్న జెల్లీ ఫిష్లు అక్వేరియంలో పెట్టారు. ఈ వైట్ కలర్ ఫిషెస్ చూడండి, వెండితో తయారు చేసినట్టే ఉన్నాయి కదా. కాకపోతే ఇది గాడ్ మేకింగ్. చాలా బాగున్నాయి. అండ్ ఒక మూవీ చూసా, ఫైండింగ్ నీమో అని. ఈ ఫిష్ అలాగే ఉంది. ఆ మూవీలో ఫిష్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే జాతి అనుకుంటా. చాలా బాగుంది.
ఇక్కడ కనిపించే ఫిష్ని డెవిల్ ఫిష్ అంటారంట. ఇది చూడడానికి కూడా డెవిల్ లాగానే ఉంది యాజ్ ఇట్ ఈస్గా. సో చూస్తుంటేనే భయం వేస్తుంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ మల్టీ కలర్ ఫిషెస్. కంప్లీట్ రెడ్, కంప్లీట్ గోల్డ్, కంప్లీట్ బ్లాక్, చాలా బాగున్నాయి. ఇంతకుముందు చూపించినా కూడా మల్టీ కలర్ ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి, ఇవి పెద్దవి. అండ్ ఇవి అక్వేరియంలో లేవు, బయట ఉన్నాయి. మనం వీటికి ఫుడ్ వేయచ్చు, అట్లాగే ఇట్లా కాసేపు ఆడుకోవచ్చు. ఈ పక్కనే ఇంకొక అక్వేరియం ఉంది. ఇది చూడండి, ఈ సముద్రంలో బాటమ్ ఫ్లోర్ మీద మాత్రమే ఉంటాయి ఈ ఫిషెస్. ఇవి ఎప్పుడు పైకి రావు. అట్లాగే ఈ పైన కనిపించే ఫిషెస్ చూడండి, ఇవి ఎప్పుడు కిందకి రావు. ఈ రెండింటిని ఒకటే అక్వేరియంలో పెట్టారు. నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది పలకడానికి, చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. సో హవెవర్ ఇవి రెండింటిని కంపేర్ చేస్తూ ఇవి కింద మాత్రమే ఉంటాయని ఇవి చూపిస్తున్నారు. పైన టాప్ ఫ్లోర్లో ఉన్నవి పైన డిఫరెంట్గా చూపిస్తున్నారు. పక్కనే ఇవి సేమ్, మళ్ళీ ఇది ఒక వేరే జాతి ఫిషెస్. సో నేను ఈ అక్వేరియంకి వచ్చే వరకు ఇన్ని ఫిషెస్ ఉంటాయి అనుకోలే. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ జాతుల చేపలు. ఇన్ని చేపలు ఉంటాయని తెలియదు ఇప్పటి వరకు నాకు. ఇది పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్న అక్వేరియం. ఇది చూడండి, ఫిషెస్ ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఏదో తిమింగలాలని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. కాకపోతే ఇవి కూడా ఫిషెస్ అనుకుంటున్నా. చూడండి, వాటర్ మన పైనుంచి ఫ్లో అవుతాయి, ఫిషెస్ కూడా మన పైనుంచే స్విమ్ చేస్తూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. మనం వాటర్ డౌన్కి వెళ్ళి పైనుంచి ఫిషెస్ ఫ్లో అవుతుంటే చూడడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళండి. పిల్లలు ఉంటే మాత్రం దీని నుంచి అసలు మిమ్మల్ని బయటకు రానియరు. ఇన్ని రకాల ఫిషెస్ని బాటమ్ వ్యూ నుంచి చూస్తుంటే నాకు ఏదో స్కూబా డైవింగ్ చేస్తూ ఏ సముద్రం లోపలికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది అసలు. ఈ వాటర్ మన పైనుంచి ఫ్లో అవుతున్నాయి. సో చిన్నపిల్లలు అయితే అసలు అరుపులు, కేకలు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. పెద్దవాళ్ళ మాకే ఇట్లా ఉంటే పిల్లలు ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ అక్వేరియంలో ఈ గోల్డ్ కలర్ ఫిషెస్ ఫైనల్ టచ్ అదిరిపోయింది. సో నా వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను ఆల్రెడీ నా మైసూర్ ట్రిప్ గురించి 2 వీడియోలు చేశా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను.